ఏడు వాగులు ఒకే చోట కలిసే ప్రదేశం ఏడుపాయల దుర్గమ్మ దేవస్థానం. ఇక్కడ దుర్గామాత ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లిలో హైదరాబాద్ నుండి 112 కిలోమీటర్స్ మరియు మెదక్ నుండి కేవలం 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కార్లో హైదరాబాద్ నుండి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి 2 అవర్స్ కంటే తక్కువ సమయం పడుతుంది. హైదరాబాద్ నుండి రూట్ మ్యాప్ మనకి గండి మైసమ్మ నుంచి లెఫ్ట్ తీసుకుని దుండిగల్ వైపు వెళ్ళాలి. దారి నిండా మనకి అడవి, అలానే అందమైన పచ్చటి పొలాలు కనుంటాయి. గరుడగంగ అని కూడా పిలువబడే పెద్ద గుట్టె సొరంగంలో ఉన్న ఈ ఆలయం మంజీరా నది ప్రవహించే చోటుకి కొద్ది దూరంలోనే ఉంది. అడవులు మరియు పచ్చని పొలాల స్వభావం ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చే ఈ ప్రదేశాన్ని వర్షాకాలంలో తప్పక సందర్శించాలి. 12th సెంచరీలో నిర్మించిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం కనకదుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ మరియు శక్తివంతమైన యాత్రా స్థలాలలో ఒకటి. ఇది పచ్చని అడవి మరియు ఒక గుహ లోపల సహజమైన రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం మంజీరా నదిలో 7 వాగుల సంగమాన్ని సూచిస్తుంది మరియు అందుకే ఏడుపాయలు అని పేరు వచ్చింది. అంటే 7 మరియు పాయలు ప్రవాహాలు. ఈ గమ్యం దుర్గాదేవిని ఆరాధించడానికి తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి ఏటా 30 lakhs భక్తులను ఆకర్షిస్తుంది. పురాణాల ప్రకారం మహారాజు పరీక్షిత్ మహాభారతంలోని గొప్ప యోధుడు, అర్జునుడికి మనవడు. శాపం నుండి విముక్తి కోసం సర్పయాగం చేశారు. గరుడు అనే డేగ యజ్ఞంలో ఉపయోగించిన పాములను రవాణా చేస్తున్నప్పుడు వాటి రక్తం 7 వేర్వేరు ప్రదేశాల్లో పడిపోయిందని మరియు రక్తం చెందిన ప్రదేశం ప్రవాహాలుగా మారిందని చెబుతారు. ఇటీవల వంతెన నిర్మాణం చేస్తుండగా మంజీరా నది దిగువన బూడిద పొడ కనిపించింది. ఇదే దానికి నిదర్శనం. దుర్గాదేవికి అంకితం చేయబడిన మంజీరా నది యొక్క 7 ప్రవాహాలు జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ మరియు గౌతమ అనే 7 ప్రాచీన ఋషుల పేర్లతో ఏర్పబడ్డాయి. ఈ 7 ప్రవాహాల మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంది. ఈ ఆలయం జాతరకి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ఫిబ్రవరి నెలలో శివరాత్రి సందర్భంగా జరుపుకునే 3 రోజుల గొప్ప వ్యవహారం. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం చుట్టూ వందలాది మంది భక్తులు తాత్కాలిక టెంట్లు వేసుకోవడంతో 3 రోజుల పాటు 5 లక్షల మంది యాత్రికులను ఆకర్షిస్తున్న కార్యక్రమాన్ని రంగం సిద్ధమైంది. వర్షాకాలంలో నది నీరు ఎత్తుగా ప్రవహిస్తుంది మరియు అమ్మవారి పాదాలకు చేరుకుంటుంది మరియు ఈ అద్భుతమైన సంఘటనకు పూర్తిగా చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకి వస్తారు. ఈ ఉత్సవం శివరాత్రి రోజున ప్రారంభమవుతుంది మరియు బండి ఉత్సవం తర్వాత 32 గ్రామాల నుండి వందలాది ఎడ్ల బండ్లు ఆలయం చుట్టూ తిరుగుతాయి. రథోత్సవం అనే గొప్ప వేడుకతో పండుగ ముగుస్తుంది. జాతర పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ ఆలయం నీటితో మునిగిపోవడంతో ఆలయాన్ని చేరుకోలేము. ఈ ఆలయం సమయం ఉదయం 5:30 నుండి సాయంత్రం 6:30 వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ వెనకాల ఇంకొక గుహ ఉంది. అది వెళ్ళడానికి మనం పక్కనే కొండ ఎక్కి ట్రెక్కింగ్ చేసి పైన ఈ ఆలయ ప్రాంగణంలో మనం చాలా కోతులు చూడొచ్చు. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఆలయానికి వచ్చే ఎంతో మంది భక్తులు వారి మొక్కుబడులు తీర్చుకోవడానికి వారి ఆచార ప్రకారం వస్తువులు తీసుకొని వస్తూ పాటలు పాడుకుంటూ నోటితో శబ్దాలు చేసుకుంటూ నృత్యం చేస్తూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. మనకి ఆలయానికి 5 నిమిషాల్లో ఇక్కడ ఒక డ్యామ్ కట్టారు, భవానీ వనదుర్గ డ్యామ్. ఇదంతా కూడా మనం మంజీరా వాటర్. ఇక్కడ చాలామంది భక్తులు కానీ పిల్లలు కానీ ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ డ్యామ్ చాలా అద్భుతంగా కట్టారు. మనం ఈవినింగ్ పూట మనకి ఫోటోగ్రాఫర్స్ కానీ ఫోటో తీసుకోవడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది.